కోడి చెరువు కబ్జాని ప్రూవ్ అయింది. అది ప్రూవ్ అవ్వడం, అది ఓపెన్గానే కనబడుతుంది కదా, ఇంకేం కావాలా క్లారిటీ. అసలు కొన్ని శాటిలైట్ ఛానళ్ళు ఏదేదో చేసి అసలు అది కబ్జా ఎట్లయితే, కొంతమంది ఏమంటున్నారంటే ఇది కబ్జా ఎట్లయితుంది, పైసలు పెట్టే కొన్నాడు కదా. నువ్వు పైసలు పెట్టినవు, అది చెరువు అని తెలుసు, నీ 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 నువ్వు అది చెరువు అని తెలిసి ఇంటెన్షన్తో దాన్ని కొనుగోలు చేసినప్పుడు అది కబ్జా అనకపోతే ఏమంటారు? అసలు నువ్వు ఎట్లా కొన్నావు దాన్ని? రైతుల దగ్గర నుంచి ఒకరికి ఏజీపీఏ చేయించి ఆయన దగ్గర నుంచి కొనుగోలు చేసి, ఇదంతా ప్లాన్ ప్రకారం, కుట్ర ప్రకారం జరిగింది. దాన్ని కబ్జా అనకపోతే ఏమంటారండి? ఒక గవర్నమెంట్ భూమి ఒకరి దగ్గర నుంచి నువ్వు కొనుగోలు చేసేటప్పుడు నువ్వు చెక్ చేసుకోవాలా, అందులో నువ్వు బాధ్యత గల వ్యక్తివి. నువ్వు పార్టీ పెట్టిన తర్వాత దాన్ని కొనుగోలు చేసినావు, నువ్వు ఆల్రెడీ పాలిటిక్స్లోకి వచ్చినావు. అది కబ్జా కాదు. కబ్జా ఎట్లా అంటారు? కబ్జానే అంటారు దాన్ని. నీకు అన్నీ తెలిసి కొన్నప్పుడు అది కబ్జానే అవుతుంది. నేరమే కదా. ఆయన పైసలు పెట్టి కొంటే, పైసలు పెట్టి కొంటే నువ్వు ఏదైనా కొనుక్కోవచ్చా? ఎవడన్నా ఇంకేదన్నా ఇంకో చెరువు అమ్ముతా అంటాడు, ఇంకోదైనా గవర్నమెంట్ ప్రాపర్టీ అమ్ముతా అంటాడు, కొనేస్తావా? ఫాతిమా కాలేజ్ గురించి నీకు మాట్లాడే దమ్ము లేదు, మాకు మాత్రమే ఆ దమ్ము ఉన్నది, మేము మాత్రమే మాట్లాడినాం. రంగనాథ్ ఫాతిమా కాలేజ్ అప్పుడు సెలవులు ఉన్నాయి, సెలవులు లేవు, కాలేజ్ నడుస్తుంది, హాలిడేస్లో మేము చేస్తామనంటే ఆ హాలిడేస్ వచ్చినప్పుడు ప్రశ్నించింది కూడా మేము మాత్రమే అడగగలుగుతాం, ఎవరు అడగలేరు దాన్ని. ఫాతిమా కాలేజ్ దగ్గర పోయినా, ఈడికి పోయినా, అన్నిటి దగ్గరికి పోయినా, ఈడికాడికి కాదు. ఉత్తగనే, ఎందుకంటే అదొకటి ఉంది కదా, అడిగి పోయినావా, దాని గురించి మాట్లాడినావా? మేమే మాట్లాడినామని చెప్తున్నా కదా, నా వీడియోలు ఉంటాయి చూడండి. ఫాతిమా కాలేజ్ మీద ఏమి యాక్షన్ తీసుకున్నాం మిస్టర్ రంగనాథ్ అని మేమే క్వశ్చన్ చేసినాం. మేము క్వశ్చన్ చేసిన తర్వాత ఇక మీడియా వాళ్ళకి వీళ్ళకి ఏదో చెప్పిండి, ఇక దాని ఏదో మానవతా దృక్పథంతో మేము దాన్ని ఇది చేస్తున్నామని దొంగ మాటలు మాట్లాడి తప్పించుకున్నాడు రంగనాథ్. మానవతా దృక్పథం అంటే మరి పేదోళ్ళ ఇల్లు కూలగొట్టేప్పుడు మానవతా దృక్పథం ఎందుకు లేదని కూడా అడిగినాం మేము. మీరు ఊరికే ఫాతిమా కాలేజ్ దగ్గర పోయినావా, ఈడికి పోయినావా, ఆడికి పోయినావా, ఈడికి పోయినా దాని గురించి ఏందో చెప్పరాదు. జర ఆలోచించి కామెంట్స్ పెట్టండి, మా వీడియోలు చూడండి. వాస్తవిక ప్రపంచంలో ఉండండి. నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా, తెలంగాణవాదిగా చెబుతున్న మాట ఇది. ఆయనకు లైఫ్ ఇచ్చిందే తెలంగాణ. వాస్తవం ఏంటో సేనాని ఓ ప్రెస్ మీట్ పెట్టి కన్ఫర్మ్ చేస్తే సరిపోతుంది. ఆయన అన్నాడు, ఇప్పుడు నేను ఒకవేళ కబ్జా చేస్తే తీసేసుకోండి అన్నాడు. సరిపోదు, ఎందుకంటే కబ్జానికి అనబడుతున్నది క్లియర్. బోరేసే అధికారం మీకు ఎక్కడిది? అసలు సి పట్టా, ఏక్ ఫసల్ పట్టా మీకు ఎట్లా రిజిస్ట్రేషన్ అవుతుంది? నీ సేల్ డీడే చిత్తు కాగితం అని చూపించిన కదా. అమ్మిన ఆయన రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతాడు, కొన్న ఆయన రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోకుండా సేల్ డీడ్ ఎట్లా చేసుకున్నావు? నువ్వు చేసుకున్న సేల్ డీడే చిత్తు కాగితం ప్రూవ్ చేసినాం మేము. ఇంకేం కావాలా? ఇప్పుడు అది ఇక ఇప్పుడు మాకు మిగిలింది ఏంది అంటే, సరే ఇప్పుడు ఆయన మీటింగు ఇదంతా అది పక్కన పెట్టండి. ఇక అది మాట్లాడాల్సినంత వరకు మాట్లాడినారు. జనసేన పార్టీ ఆయన వస్తాడా, ఆయన పార్టీ నడుస్తుందని తర్వాత జనం తేల్చుకుంటారు. మేము ఆ 10 ఎకరాల చెరువు తెలంగాణ ప్రజలది, జన్వాడ ప్రజలు, దాన్ని కాపాడాలి. సో మేము ఆల్రెడీ ఆర్టీఐ చేసినాం, కంప్లైంట్ చేస్తాం. కంప్లైంట్ చేసిన తర్వాత ఒకవేళ ఇది వీళ్ళు యాక్షన్ తీసుకోకపోతే హైకోర్టులో ఈ సంబంధిత కోర్టులో మేము పిటిషన్ కూడా ఫైల్ చేస్తాం, పిల్లేస్తాం. ఆసరా చేయూత పెన్షన్ గురించి మాట్లాడండి. అది ఎలక్షన్ల ముందే, ఇక ఇప్పుడు కోసినా లేవు చేసినా లేవు అంటాడు కదా. ఇప్పుడు ఎలక్షన్లకు ముందే దాన్ని ఒక 2 నెలల ముందో, 3 నెలల ముందో, లేదా సంవత్సరం ముందో ఇంకో 1000 పెంచే ఏదో చేసి మళ్ళీ ఎలక్షన్లకు పోతారు. మనకి పెన్షన్లు కాదు, మనం కావాల్సింది ఎడ్యుకేషన్, హెల్త్, ఉపాధి. దీని గురించి మనం అడగాల. నాదర్గుల్ సర్వే నెంబర్ 613లో గత 70 రోజులుగా వంటావార్ ప్రోగ్రాంతో మేము అక్కడ నిరసన చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఒకసారి మీరు విజిట్ చేయండి. ఇప్పుడు నడుస్తుందా ఇప్పుడు వంటావార్పు? 70 రోజులుగా ప్రతిరోజు ఆనే ఉంటున్నారా? వస్తాం మేము, అసలు అక్కడికి రావాలి, డిలే అయింది మధ్యలో ఈ కొన్ని ఇష్యూస్ వచ్చి.
గ్రేట్ రఘు అన్న, నువ్వు సూపర్, గద్దర్కి కారిస్తే మావోయిస్టులు వదిలేశారు పవన్ కళ్యాణ్ని. నువ్వు అన్న జర్నలిస్ట్ అంటే గొప్ప అని మావోయిస్ట్ పార్టీ లంచం తీసుకుంటుంది అన్నావు. నేను అనలే. ఆయన ఎవరు నిన్న కంచాయిలే గారు చెప్పినారు అనుకుంటా ఈ విషయాన్ని. ఆయన మావోయిస్టులకు లంచం ఇచ్చిండని కూడా అనలేదు ఆయన. వాళ్ళ నుంచి రక్షణ కోసం, వాళ్ళ అన్న ఆయనకి రక్షణ కోసం ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఈ మావోయిస్ట్ పార్టీ అప్పుడు బలంగా ఉంది కాబట్టి వాళ్ళ సహకారం లేకుండా ఆ ఏరియాల్లో, ఆ నార్త్ తెలంగాణ ఏరియాలో గెలవడం కష్టం కాబట్టి గద్దర్ని దగ్గరికి తీసిరని చెప్పిండు ఆయన. నా మావోయిస్టులు లంచం తీసుకున్నారు ఇంకోటి అని చెప్పలే. ప్రతి సమస్య పైన డైవర్షన్లు ఎక్కువైపోతున్నాయి. ఖమ్మం భూములు, మంగ్లీ బాధితులు, భగీరథులు అన్నీ వచ్చి ప్రజా సమస్యలు దూరమైనవి. కరెక్టే మీరు అన్నది కూడా, అది కూడా ఒక రైట్ పాయింటే. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు ఈ అంశాలే ముందుకు వస్తున్నాయి, మిగతా సమస్యలు పక్కకి వెళ్తున్నాయి. గుడ్ జాబ్ అన్న, కీప్ గోయింగ్, యు ఆర్ డూయింగ్ గుడ్ వర్క్, లవ్ ఫ్రమ్ కెనడా. జై తెలంగాణ, జై తెలంగాణ. రైతు భరోసా ఇక ముగిసినట్టేనా? ఎందుకు ముగుస్తుంది? అది ఆపేంత దమ్ము ఎవరికి ఉంటుంది? కష్టం. ఒక్కసారి ఆపమనండి, కథం. ఇప్పటి నుంచి ఆపమనండి. ఫస్ట్ టైం ఆపడానికి దానికి ఒక రైతు రుణమాఫీ అనేది ఒకటి పెట్టడం వల్ల కొంతమందికి ఆ రైతు రుణమాఫీ డబ్బులు రుణమాఫీ కావడంతో ఇది పెద్దగా పట్టించుకోలే. ఇప్పుడు ఆపమనండి. డిలే జరుగుతుందేమో కానీ ఆపేంత సినిమా ఎవరికి ఉండదు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు అరికట్టండి. నీకు జ్ఞానం లేదు. తెలంగాణకు కూడా సవాలు విసిరిండుగా అది కబ్జా అని నిరూపిస్తే తెలంగాణకి ఇస్తా అని. అరే కబ్జానేనా బాబు, మళ్ళీ కబ్జాని నిరూపించేది ఏంది? నిరూపణ అయిపోయింది. అది గ్రౌండ్కి వెళ్తే మీకు కనబడుతుంది. మీరు కూడా వెళ్ళండి, తప్పేం లేదు. లొకేషన్కి వెళ్ళి ఆ కట్ట మీద నడుచుకుంటూ వెళ్ళండి, మీకు కూడా కనబడుతుంది. కబ్జా అని నిరూపిస్తే ఆయన ఇచ్చేది ఏంది? రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇమీడియట్గా దాన్ని యాక్షన్ తీసుకోవాలి. మేము ఆయనను కూడా డిమాండ్ చేస్తున్నాం కదా. ఎంఆర్ఓ ఆఫీసులో ఎవరైనా దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మనం ఆర్టీఐ వేస్తే డాక్యుమెంట్స్ వస్తాయా? అడగండి. ఇప్పుడు ఆ భూమి ఎవరికి రిజిస్ట్రేషన్ చేశారు, ఏం జరిగింది, దీని వెనకాల అనుమానాలు ఉన్నాయని ఒక ఆర్టీఐ వేయండి. ఇస్తారు కదా, ఎందుకు ఇవ్వరు? డాక్యుమెంట్స్ ఇవ్వకపోవచ్చు కానీ దానికి సంబంధించిన ఇది చెప్తారు కదా. అన్న నో 500 సిలిండర్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్. ఏందో అసలు అది ఈ 500 సిలిండర్కి సంబంధించి కూడా కొత్త ఎంటర్ కావట్లేదనే చర్చ ఒకటి జరుగుతున్నది. అసలు ఆ డబ్బులు కూడా ఇస్తలేరు అంటున్నారు. ఈ స్కీమ్స్ అన్నీ అట్లే ఉంటాయి. తెలంగాణ తెచ్చుకుందే నీళ్లు, నిధులు, నియామకాలు అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా. ప్రైవేట్ ఉద్యోగాల్లో తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందుకే ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ అన్న ఒక చర్చ ఎప్పుడు బలంగా వినిపిస్తూ ఉంటుంది. పాలమూరు రంగారెడ్డి గురించి ఒకసారి నాగం జనార్దన్ రెడ్డి ఇంటర్వ్యూ చేయండి అని అడుగుతున్నారా? ఏడున్నాడో పెద్ద మనిషి.